35 సంవత్సరాల వయసు గల స్టీఫెన్ హీల్ న్యూయార్క్లోని ట్విన్ టవర్స్లో ఓ షేర్ బ్రోకింగ్ కంపెనీలో షేర్ల అనలిస్ట్గా పనిచేస్తున్నాడు. అతను ఓ సోమవారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ బ్యాంక్ మీటింగ్కి వెళ్లాలని అనుకుని ఆ రోజు ఉదయం అలారం పనిచేయక నిద్ర లేవలేకపోయాడు. దాంతో స్టీఫెన్ ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేసి ఫ్లైట్లోని తన టికెట్ని సాయంత్రానికి మార్చుకొని ఇదే విషయాన్ని బ్యాంకుకు తెలియచేశాడు. ఆఫీస్కు బయలుదేరి వెళ్తుండగా ఎక్కువ ట్రాఫిక్ వల్ల తను ఎప్పుడు ఎక్కే మెట్రో ట్రైన్ని మిస్ అయ్యాడు. అయ్యో, ఈరోజు అన్ని నష్టాలే అనుకుంటూ రైల్వే ప్లాట్ఫామ్ పై ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఓ మిత్రుడు ఫోన్ చేసి ఆఫీస్కు రావద్దని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై టెర్రరిస్టులు దాడి చేసిన విషయం తెలియచేశాడు. భయంతో ఇంటికి వచ్చి టీవీలో న్యూస్ చూస్తుండగా తను ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డాడో తలుచుకుని వణకసాగాడు. ఇంతలో ట్రావెల్ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు దేవుని కృప వల్లనే చావును తప్పించుకున్నారని క్లర్క్ అవతల నుంచి చెప్పినప్పుడు, నిజమే, ఎంతో మంది నా కొలీగ్స్ ఆ టవర్స్ కూలి మరణించారని స్టీఫెన్ హిల్ అనగా, నేను చెప్తుంది ట్విన్ టవర్స్ గురించి కాదు, మీరు ఏ ఫ్లైట్లో అయితే శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లాలని అనుకున్నారో అదే ఫ్లైట్ ఉపయోగించి నార్త్ టవర్ని ఢీకొట్టించారు. మిమ్మల్ని దేవుడు 2 సార్లు కాపాడారు అని ఆ క్లర్క్ చెప్తుండగా స్టీఫెన్ హిల్ అక్కడే మోకాలపై పడి ఇలా అన్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహాసనము భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు ఆకలిగొనినను దేవుని నమ్మువారు పస్తులుండరు. సింహపు పిల్లలు ఆకలిగొనినను దేవుని నమ్మువారు పస్తులుండరు. నరులను రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుటయే మేలు.
పక్షులు విత్తము కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆకాశ పక్షులు విత్తము కోయవు, కొట్లలో కూర్చుకొనవు. దేవుడు వాటిని పోషించుచున్నాడు, వాటి కంటే మీరు బహుశ్రేష్ఠులు. దేవుడు వాటిని పోషించుచున్నాడు, వాటి కంటే మీరు బహుశ్రేష్ఠులు. యెహోవా